యూత్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో చూడండి. కన్ఫర్మ్ గా ఇలాంటి మూవీస్ ఫ్యామిలీతో చూడాలి అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 10th పాస్ అయ్యి ఇంటర్ లో జాయిన్ అయిన మన ప్రవీణ్ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేశారు, ప్రవీణ్ లైఫ్ లో ఉన్న లవ్ స్టోరీస్ అండ్ బ్రేకప్స్ వల్ల తన లైఫ్ ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. టీనేజ్ లో ఉండే ఇన్నోసెన్స్, లవ్ ట్రాక్స్, ఫన్ యాంగిల్స్, ఫ్రెండ్షిప్ గోల్స్ అండ్ పేరెంట్స్ లవ్ ఇలాంటి ఎలిమెంట్స్ ని టచ్ చేస్తూ వెళ్ళారు. ఈ ఎలిమెంట్స్ అన్ని బాగా వర్క్ అయ్యేలా చేసింది డైలాగ్స్. ఒక ప్రాపర్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది ఆ డైలాగ్స్ వింటుంటే. ఆ ఫ్రేమ్ సెట్టింగ్, కెమెరా యాంగిల్స్, మూమెంట్స్ ని మూవీ టెంపోకి తగ్గట్టు నీట్ అండ్ క్లీన్ గా సెట్ చేశారు. అండ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ నిజంగా చెప్పాలంటే ఇంటర్వెల్ వరకు మన ఫేస్ లో అలా ఒక నవ్వు మాత్రం ఉంటుంది. వీళ్ళు టచ్ చేసిన ఎలిమెంట్స్ అన్ని అలా మనల్ని మన టీనేజ్ లైఫ్ తీసుకెళ్తాయి. ఇంకా ఇంటర్వెల్ ఉంది జస్ట్ క్రేజీ అయితే నిజంగా ఇంటర్వెల్ మనకు సెకండ్ హాఫ్ మీద హోప్స్ ని అమాంతంగా పెంచేస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మూమెంట్స్ బాగానే వర్క్ అయ్యాయి, బట్ సరిపోలేదు నిజంగా చెప్పాలంటే. సో బీజిఎం ఇస్ ద ఎందర్ మేజర్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. జీవి ప్రకాష్ డిడ్ an excellent job. ప్రతి సీన్ లో ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ మనం ఫీల్ అయ్యేలా చేసింది. బీజిఎం అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మంచి వైబ్ క్యారీ చేశాయి. టెక్నికల్ లైక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా చాలా కన్వీనియంట్ రైటింగ్ గా కనిపిస్తుంది. కామెడీ ట్రాక్స్ వస్తున్నా కూడా క్లైమాక్స్ వరకు ఏదో ఒక సీన్ పెట్టి నడిపించాలి కాబట్టి అలా వస్తూ పోతున్నట్టు అనిపించాయి. ఇక్కడ వచ్చే ఒక లవ్ ట్రాక్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అదంతా ఒక సైడ్ అయితే ఫస్ట్ హాఫ్ లో వర్క్ అయిన సాంగ్స్ అన్ని సెకండ్ హాఫ్ లో ఫ్లోన్ బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తాయి. ఇలాంటి యూత్ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ లో ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుండాలో ఎమోషన్స్ కూడా అంతే బాగా వర్కౌట్ అవ్వాలి. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వచ్చే ఎమోషనల్ స్ట్రెచ్ అంతసేపు నాకు చూపించిన సినిమాని హార్డ్ హిట్టింగ్ గా ఎండ్ చేస్తుంది. బట్ సాడ్లీ ఈ సినిమాలో ఎమోషన్స్ అసలు వర్క్ అవ్వలేదు. జస్ట్ క్లైమాక్స్ లో ఫాదర్స్ ఎమోషన్ తప్ప మిగతా ఎమోషనల్ సీన్స్ అన్ని తేలిపోయాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో హీరో తీసుకునే డెసిషన్ చాలా సిల్లీ అండ్ రొటీన్ అనిపించింది. కమింగ్ టు ద క్యారెక్టర్ ని ఓన్ చేసుకుని కామెడీ టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ని ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా ఇంప్రెస్ చేశారు. అదర్ యాక్టర్స్ అంతా బాగా చేశారు, ఎస్పెషల్లీ పేరెంట్స్ గా చేసిన వాళ్ళు. చెప్పాలంటే యూత్ ఈజ్ ఏ డీసెంట్ ఫిల్మ్. నిజంగా ఫ్యామిలీ చూడొచ్చు హ్యాపీగా. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. దట్స్ ఇట్ గైస్, విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని మన ఛానల్ ఎవరీ వీకెండ్ రిలీజ్ అయ్యే అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ గైస్.